ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమః. అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారు ఎక్కడున్నా సరే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు. ఈ వీడియో మీ కంట పడింది అంటే అది అదృష్టం కాదు, ఆ దైవ సంకల్పం. మీ అదృష్టాన్ని మరింత పెంచే, మీ కష్టాలను దూరం చేయడానికి ఆ దేవుడు పంపిన ఒక సందేశం. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఈ రాశి వారికి సెప్టెంబర్ 3, 4, 5 తేదీలలో మీకు అద్భుతం జరగబోతుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ విశ్వంలో ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారు అంటే అది కేవలం మీ అదృష్టం కాదు, కాలం మీకు పంపుతున్న ఒక దివ్యమైన సందేశం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే సెప్టెంబర్ 3, 4, 5, 6 తేదీల తర్వాత మీ జీవితంలో జరగబోయే మహత్తర మార్పుల గురించి చెప్పడానికి వచ్చాను. మనసు అనే సముద్రంలో ఎన్నో ప్రశ్నల అలలు, ఎన్నో సందేహాలు, సుడిగుండాలు, ఎన్నో ఆవేదనల ఆటుపోట్లు ఉన్నాయని నాకు సంపూర్ణంగా తెలుసు. వాటన్నిటికీ ఒక సమాధానం, మీకన్నిటికీ ఒక ముగింపు దొరికే సమయం వచ్చేసింది. కాబట్టి మీ మనసును పూర్తిగా లగ్నం చేసి ప్రతి పదాన్ని మీ హృదయంలోకి తీసుకోండి. అలాగే ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ సందేశాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ రాశిలో జన్మించిన మీది చాలా సున్నితమైన, విశాలమైన హృదయం. మీలో పేరుకుపోయిన భారాన్ని, మీ ఆత్మను నిరంతరం తొలిచేస్తున్న అంతు చిక్కని ప్రశ్నలని, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్న ఆవేదనను, ఆందోళనలు, ఆ చెప్పలేని సంఘర్షణను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్టు సాఫీగా సాగిపోతున్న మీ పయనం ఒక పెను తుఫాన్లో చిక్కుకున్నట్టు మీకు అనిపిస్తుంది కదూ. ఎటు చూసినా గందరగోళం, ఏమిటో తెలియని అభద్రత భావం, మీ మీద మీకే ఒక నమ్మకం. నేను వేస్తున్న అడుగు సరైనదేనా, నా నిర్ణయం నాకు గమ్యానికి చేరుస్తాయి, నా అస్తిత్వం ఏంటి అసలు అని మిమ్మల్ని రాత్రింబగలు నిద్రపోనివ్వటం లేదు. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు. దీనికి ప్రధాన కారణం మీ జన్మరాశి పైన బలంగా ప్రభావం చూపుతున్న ఏలినాటి శని మహర్దశ. అయితే అసలు సెప్టెంబర్ 3, 4, 5 తేదీలలో అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి, ఆ నిర్దిష్టమైన రోజు ఏమిటి, మీ జీవితంలో ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి, ఈ గ్రహ సంచారం వల్ల జరగబోయే శుభ పరిణామాలు ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మరింత వివరంగా, మరింత లోతుగా విశ్లేషించుకుందాం. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించిన మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కాదు. మీరు మహర్జాతకులు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో, మానవత విలువలతో నిండింది. అందుకే మిమ్మల్ని ఎక్కువ ఆరాధిస్తారు. మీరు ఎక్కువ జ్ఞానంతో, సహనంతో నిండుగా ఉంటారు. మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ మీరు వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా చాలా విభిన్నంగా, ఎంతో లోతుగా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఉంటుంది. పక్క వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన, కరుణామయమైన మనసు మీది. అయితే విధి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుంచి పూల పాన్పులా ఉండదు. ఎన్నో ఒడుగులను, మరెన్నో అవమానాలని, ఊహించని కష్ట నష్టాలని ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతారు. మీ వయసుకు మించిన బాధ్యతలని, కొన్నిసార్లు భరించలేని కష్టాలని మీ భుజాలపై మోస్తుంటారు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు వచ్చి చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు. అదే మీ గొప్పతనం. మీలో ఉండే అద్భుతమైన లక్షణం ఏమిటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆత్ముడుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వడానికి వెనకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అంత సులువుగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ, వారి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. వీరిని మొదటిసారి కలిసినప్పుడు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిమితి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులు అవుతారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరు పడుతున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయటెక్కడో లేదు. అది మీ గ్రహస్థితిలో, ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్న శని సంచారంలో దాగి ఉంది. కర్మకారకుడు, న్యాయాధిపతి. ఇది మీకు చివరి అత్యంత కీలకమైన మార్గం. మీకు ఆయన ఒక కఠినమైన గురువులా వ్యవహరిస్తాడు శని.
డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో తెలిసేలా చేస్తాడు. కుటుంబ బంధాల విలువ తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి అని గ్రహించండి. గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనించండి. చేతికి అంది వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, ఊహించని వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడడం, పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడం, చేసిన అప్పు తీర్చలేకపోవడం, ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం వంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం రెండవ ఇంట్లో ఉన్న శని. ఆయన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, డబ్బుని ఎలా నిర్వహిస్తున్నాం, దాని విలువ నీకు తెలుసా? అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో, జాగ్రత్తగా, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైన ఖర్చులకి స్వస్తి పలికి పొదుపైన సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణుడిగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటున్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు. ఇది కూడా సరి ప్రభావమే. ఆయన మీ వాగ్దానం స్థానంలో కూర్చొని మీ మాటలకు బరువును, బాధ్యతను, పరిమితి నేర్పుతున్నాడు. కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాటలు ఎదుటి వారికి మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండడం లేదా ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం ఎంతో శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేము అనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వక్తగా, మంచి సలహాదారుడిగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే. ఇది మాత్రమే కాదు, మీకు సుఖస్థానమైన 4వ ఇంటిపైన కూడా శని దృష్టి ప్రభావం వలన ఒడిదుడుకులకు లోనవుతుంది. ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలున్నా ఏదో తెలియని అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్రలేని రాత్రి వంటివి మీరు గమనిస్తున్నారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. మీ వాహనాలు తరచుగా మరమ్మతులకు రావడం, గృహ నిర్మాణ పనులు మరియు మరమ్మతుల ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతున్నాయి. అన్నీ ఉన్న అల్లు నోట్ల శని అన్నట్టుగా ఇంట్లో అన్ని సుఖాలు ఉన్నా మానసిక ప్రశాంతత కరువైంది. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టని భయం, ఏదో జరగకూడని జరిగిపోతుందేమో అనే ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. మీ లోపల అణిగి ఉన్న భయాలని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడం, చిన్న విషయాలకి పెద్దలు గొడవ కావడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరిపై ఉన్న అనుమానాలు కలగడం వంటి జరుగుతున్నాయి. వ్యాపార భాగస్వామితో కూడా తీవ్రమైన విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వామి స్థాయికి వెళ్తున్నాయి. ఈ ప్రభావం వృత్తి, ఉద్యోగ స్థానాల్లో కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి, అదనపు పనిభారం, పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు, సహ ఉద్యోగుల కుట్రలు జరుగుతున్నాయి. చేస్తున్న పని మీద మీకు పూర్తిగా విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం, అసహనం, నిస్సహాయత కలుగుతున్నాయి. ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేసిందా? అయ్యో, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? ఈ కష్టాలు ఊబి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి అధైర్యపడవద్దు. ఎందుకంటే నేను మీకు చెప్పబోయే అసలు శుభవార్త ఇక్కడి నుండే మొదలవుతుంది. రాత్రి ఎంత గాఢమైన చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు. ఒక విత్తనం భూమి లోపల ఎంత నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అవుతుంది. నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పోలుకుంది. మిమ్మల్ని ఎన్ని పరీక్షలకు గురి చేసినది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలో తయారు చేయడానికి అని మీరు గట్టిగా నమ్మండి. బాధపడకండి, మీ మంచి రోజులు రాని వచ్చాయి. అమావాస్య చీకట్ల తర్వాత పౌర్ణమి వెన్నెల వచ్చినట్టు మీ కష్టాల తర్వాత సుఖాలు, విజయాలు తప్పక వస్తాయి. మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. ధైర్యంగా ముందడుగు వేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని వల్ల కలిగే కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షర నిజం. ఈ క్లిష్ట దశను అధిగమించడానికి ఈ రాశి వారు చేయాల్సింది భయపడడం కాదు, ధైర్యంగా నిలబడడం. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ మీద తమ నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 3, 4, 5 తేదీల తర్వాత గ్రహణ సంచారం మీకు అనుకూలంగా, అద్భుతంగా మారుతుంది. మీ కన్నీళ్ళకు సమాధానం దొరికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సెప్టెంబర్ 3, 4, 5, 6 తర్వాత మీ జీవితంలో ఒకసారి కొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి శని భగవానుడు తమ స్థానంలో అనుకూలంగా మారుతున్నందువలన
ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులు మంచులా కరిగిపోతాయి. కొద్దిగా ఆలస్యంగానైనా సరే మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టి మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా, సాఫీగా సాగిపోతుంది. ఇప్పటి వరకు మీ మాట విలువ ఇవ్వని వారే మీ సలహాల కోసం, మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తారు. సమాజంలో, కుటుంబంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో చాలా ఆలోచించి, పరిమితితో, దూరదృష్టితో నిర్ణయాలు తీసుకొని అందరి మన్ననలు పొందుతారు. సొంత ఇంటి కల నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు సానుకూల పడతాయి. తోబుట్టువులతో ఏవైనా ఆస్తి వివాదాలు ఉంటే మరి సామరస్యపూర్వకంగా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక నీడలా, ఒక ధైర్యంలా, ఒక స్ఫూర్తిలా మీతో పాటుగా నిలబడతారు. వారి విలువ మీకు సంపూర్ణంగా తెలుస్తుంది. ఇక ఈ పంచమ స్థానంలోని అంటే మీ పిల్లలు, మీ విద్య, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానంలో దేవగురువైన బృహస్పతి మరియు భోగకారకుడైన శుక్రుల సంచారం వలన అద్భుతమైన రాజయోగాలు పట్టబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభకు, మీ సమర్థతకు, మీ కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతలు, జీతాల పెంపు, కోరుకున్న ప్రదేశానికి బదిలీలు వంటి శుభవార్తలు వింటారు. మీ పిల్లలు విద్యలు, క్రీడా రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. వారి విజయాలు మీకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు తప్పకుండా సంతాన యోగానికి బలమైన అవకాశాలున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ కాలంలో తప్పకుండా ఫలించి వారు కోరుకున్న రంగంలో, కోరుకున్న కంపెనీలకు మంచి ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి విదేశాల నుంచి మంచి అవకాశాలు రావచ్చు, లేదా ఉన్న సంస్థల్లోనే ఉన్నత పదవులు లభించవచ్చు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీ ఇవ్వకపోవడం, ఆర్థిక లావాదేవీలు మధ్యవర్తిగా ఉండకపోవడం చాలా మంచిది. పిల్లల ఉన్నత విద్యకు సంబంధించి విదేశ విశ్వవిద్యాలయాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాలు పాల్గొంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశివారు జీవితంలో ఇంకా ఉన్నతమైన, అద్భుతమైన ఫలితాలకు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు మిగిలి ఉంటే అది కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైన, అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి కానీ, నవగ్రహ ఆలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కుదిరితే రోజు లేదా కనీసం శనివారం నాడు 108 సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కష్టాలు తొలగిపోతాయి. సోమవారం రోజు శివుడిని పూజించడం వలన గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైన ఆవు పాలతో, చెరుకు రసంతో, బిల్వపత్రాలతో, తెల్లని పూలతో అభిషేకించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. వీలైతే ఒక నాణ్యమైన పంచముఖి రుద్రాక్ష మాలను ధరించడం వలన శని, రాహు, కేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు కవచంలా అందిస్తుంది. ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టి పూజించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తులు, కనుదృష్టి దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కనీసం వినడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా మారుతాయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు 108 సార్లు జపించడం వలన మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాలను సమర్పించడం వలన మీకు కొండంత ధైర్యం, మనసా శాంతి, బలం, కార్యసిద్ధి లభిస్తాయి. ఈ చెప్పిన పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పులు, సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం. ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం, పేద విద్యార్థులు చముకు సహాయపడడం, అన్నట్లకు అన్నం దానం చేయడం, పక్షులకు, జంతువులకు ఆహారం, నీరు అందించడం వంటి పుణ్యకార్యాలు చేయండి.
దయ, కరుణ, ప్రేమ, క్షమ వంటి దైవీ గుణాలను అలవర్చుకోవడం వలన దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ రాశి వారికి జీవితంలో ఒకటి చెప్తాను, ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు 100% చిత్తశుద్ధితో నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి. విజయం, కీర్తి, సంపదలు అవే మేము వెతుకుంటూ తప్పకుండా వస్తాయి. చివరిగా ఒక మాట, జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనను కర్మఫలదాతగా, న్యాయదేవతగా భావిస్తారు. ఈ రాశి వారికి ఏలినాటి శని వల్ల కలిగే కష్టాలు తాత్కాలికమైన మాట, అక్షరాలు నిజం. ముఖ్యంగా ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ కాలంలో ఆయన సంతతిని పూర్తిగా ఇబ్బంది పెట్టారు. తండ్రికి తన బిడ్డలకు కఠినమైన పాఠాలు నేర్పించి జీవితంలో ఉన్నత స్థానాలు చేర్చినట్టు శనిదేవుడు ఈ రాశి వారికి క్రమశిక్షణ, బాధ్యత, వాస్తవికత వంటి గుణాలను నేర్పిస్తాడు. ఏలినాటి శనికాలం సుమారు 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరంగా రంగాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావడం, పనుల్లో జాప్యం జరగడం, బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడడం, మానసిక ఆందోళన వంటివి సాధారణంగా కనిపిస్తాయి. అయితే ఇవన్నీ వారిని బలహీనపరచడానికి కాదు, వారిలోని అంతర్గత శక్తిని వెలికి తీయడానికి అనుగ్రహించాలి. ఈ దశలో వారి సహనం, నిజాయితీ తీవ్రంగా పరీక్షించబడతాయి. ఈ రాశివారు సహజంగానే మేధావులు, మానవతావాదులు మరియు తాత్విక దృక్పథం కలిగిన వారు. శని ప్రభావం వారిని ఈ లక్షణాలను బంధపెడుతుంది. ఈ సమయంలో వారిని ఆహాన్ని పక్కన పెట్టి వాస్తవ ప్రపంచంలో ఎలా జీవించాలో నేర్చుకుంటారు. డబ్బు విలువ, సంబంధాల ప్రాముఖ్యత, కష్టపడి పనిచేయ యొక్క ఆవశ్యకత వారికి పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఒక రకంగా జీవితానికి పునాదిని మరియు బలంతంగా నిర్మించుకోవడానికి సువర్ణ అవకాశం లాంటిది. ఈ క్లిష్ట దశను అధిగమించడానికి ఈ రాశి వారు చేయాల్సింది భయపడడానికి కాదు, ధైర్యంగా నిలబడడం. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ మీద తమకు నమ్మకం ఉంచి ముందుకు సాగండి. ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం, అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవుని ప్రార్థించడం, ముఖ్యంగా శనివారాలలో శని చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పేదలకు, వృద్ధులకి, వికలాంగులకి సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలను పాల్గొనడం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. శని కష్టాలను కాదు, కర్మఫలాలను మాత్రమే ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన కర్మలను సరిగ్గా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా సుఖప్రదంగా ఉంటుంది. శనిదేవుడు కష్టపడి పనిచేసేవారిని, నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించేవారిని ఎన్నడూ వదులుకోరు. ఈ కాలంలో ఓపిక, సహనం చాలా అవసరం. తీసుకున్న నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మరియు అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఈ దశను ఒక పరీక్షా కాలంగా భావించి ముందుకు సాగాలి. ఏలినాటి శనికాలం ముగిసేసరికి ఈ రాశి వారి జీవితంలో ఎంతో పరిమితి చెందిన వ్యక్తులుగా మారతారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు మరియు ఉక్కు మనుషులుగా తీర్చిదిద్దుతాయి. అప్పటి వరకు వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం, గౌరవం, విజయం తప్పకుండా లభిస్తాయి. కాబట్టి ఈ దశకు ఒక శాపం కాదు, భవిష్యత్తులో గొప్ప విజయాలకు పునాది వేసే ఒక వరంగా భావించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగి అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి జీవితంలో రాబోయే స్వర్ణయుగం గురించి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మీ జీవితంలోనే ఒక అద్భుతమైన, ఆనందకరమైన అధ్యాయం మొదలు కాబోతుంది. ఈ సానుకూల మార్పులు మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీ మనసుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి విలువైన స్ఫూర్తిదాయకమైనటువంటి వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే తెలుస్తుంది. ధన్యవాదాలు. ఇంతవరకు చూసిన సర్వేజన సుఖిన భవంతు, శుభం భూయాత్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.